మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గొప్పతనం చెప్పాలి అంటే ఒకే ఒక మాటలో చెప్పొచ్చు. ప్రభాస్ గారు చాలా తక్కువ బయటికి రావటం, ఇండస్ట్రీలో చాలా తక్కువ రారు. అలాంటిది వాళ్ళ పాప చనిపోతే రాజేంద్ర ప్రసాద్ గారిని పర్సనల్గా ఇంటికి వచ్చి కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ఆయన పెద్ద ఫ్యాన్ నాకు. ప్రసాద్ నాకు బోరు కొడితే మీ సినిమా చూసేస్తానండి అని మంచి గోదావరి భాషలో చెప్తాడు. ఓకే, ప్రభాస్ అలాంటిది బాబాయ్ దగ్గరికి వచ్చి లవ్లీ పర్సన్, ఆయన ఓదార్చి ధైర్యం చెప్పి వెళ్ళారు. తెలుసా, మహేష్ ఫ్యామిలీతో సహా వచ్చాడు. నాగార్జున అసలు పక్కింటాడని కూడా ఎదురు వేటి చూడ్డట. నాగార్జున వచ్చాడు. ఇక ఈ చిరంజీవి గారు వచ్చేసి 1 hour అసలు ఇక్కడ ఉండిపోయాడు. వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఏంటి, అమ్మాయి ఏంటి, సుష్మిత గారు, ఫుల్ ఫ్యామిలీ వచ్చేసి ఏంటి రాజా నీకు ఇట్లా జరిగింది ఏంటి రాజా అంటాడు. మంచి ఫ్రెండ్లే నాకు, లవ్లీ ఫ్రెండ్. తను అసలు లెగవలా, ఏంటబ్బాయి ఏదైనా భోజనం చేస్తా లేసే అంటే ఏంటి రాజా అది నా కూతురు కదా, నేను ఉంటా అని ఉన్నా. అది ఫ్రెండ్షిప్. కానీ ప్రభాస్ గారు వచ్చినప్పుడు ధైర్యం బాగా వచ్చింది. ఎంత సార్ మీరు మాకు కావాలి, ఎంత మాట అన్నాడు తెలుసా ప్రభాస్, మర్చిపోలేను ఇప్పటికీ నేను. ఏంటి మీరేమైనా డల్ అవుతున్నారా, ఈ మన చేతిలో అంత దేవుడు, మీరు మాత్రం తగ్గద్దు, మీరు మాత్రం డల్ అవ్వద్దు, మీతో మాకు చాలా పని ఉంది, మీరు హుషారుగా ఉండండి ప్లీజ్, ఏం చేస్తాం ఇట్లా జరిగింది అన్నాడు. మీరు మాత్రం తగ్గద్దు దిగొద్దు అంటున్నాడు. ప్రేమ, లవ్. అల్లు అర్జున్ వచ్చాడు, వెంకీ వచ్చాడు, అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. కానీ చెప్పాలంటే ప్రభాస్ గారితో మీరు పెద్ద సినిమాలు కూడా చేయలేదు. నేను ప్రభాస్తో నేను అసలు చేయలే, ఒక్కడ కూడా చేయలే. మొన్న కలికి చేసాం కానీ నాది నా వేరే, తను వేరే, కలిపి చేయలే ఇప్పుడు. కానీ జమ్ ఆఫ్ ఎ పర్సన్, లవ్లీ ఫిల్మ్, అందరూ వచ్చారు, అందరూ ఒక ఫ్యామిలీ లాగా. నాకు అప్పుడు అర్థమైంది అబ్బాయి, నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీలో నా మీద ఉన్న ప్రేమ మా అమ్మాయి చనిపోయినప్పుడు చూశాను నేను. బా అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. ఎంత ఆశ్చర్యం, ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. నేనైతే ఎంత ఆశ్చర్యపోయాను. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, బాబాయ్ కాల్ చేసినప్పుడు కూడా ఆయనే కాల్ చేశారు నాకు. నిజంగా నేను నా కుటుంబం నా వాళ్ళు అనుకున్న చనువుతో మాట్లాడాను, కానీ ఇది ఇంత వైరల్ చేస్తారు, ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లా ఉందని నాకు తెలియదు. 50 సంవత్సరాల ఇండస్ట్రీ ఎలా అనుకునే వాళ్ళం, అదే స్టేజ్ మీద కెమెరాలు లేవు, లేకపోతే ఇంత మీడియా ఉందని. సో ఇప్పుడున్న వాళ్ళు పెద్దగా ఫాలో అవ్వరు, వాళ్ళు ఉన్న బిజీలో వాళ్ళు ఉంటున్నారు. నేను ఎవ్వరికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. అబ్బాయి నీకు ఒక్కడికి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు ఇంటికి రా అబ్బాయి అన్నారు. ఎంత గౌరవం ఇచ్చి నాకు ఆ మాట చెప్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరేం తప్పు చేయలేదు బాబాయ్, మీరు క్యాజువల్గా ఫ్యామిలీ లాగా మాట్లాడారు, అది వేరే విధంగా వక్రీకరించారు కొంతమంది, కాబట్టి అలా అయింది. దీన్ని మీరు పెద్దగా మైండ్కి తీసుకోవద్దు, చాలా అంటే చాలా లైట్ తీసుకోండి, యాజ్ యూజువల్గా ఉండండి, ఎప్పుడులాగే ఫంక్షన్స్కి రండి. ఆయన అన్నారు, నేను ఇంక ఒక్క ఫంక్షన్కి కూడా అడుగు పెట్టను, నేను ఇంట్లో నుంచి అడుగు పెట్టను, షూటింగ్కి వెళ్తారు, మీరు రాకపోతే ఆ వినోదం ఉండదు, మీరు మాట్లాడుతుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది అందరికీ, ఆ క్రూ అండ్ కాస్ట్ అందరికి కూడా. మీరు రండి, మీరు ఎవరో ఏదో అన్నారని రాకుండా ఉండొద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ చెప్పి నేను వస్తున్నాను ఇంటికని ఈరోజు పొద్దున్నే వచ్చాను. బాబాయ్ హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే కొన్ని కోట్ల మంది హ్యాపీగా ఉంటారు. సినిమాలలో మీలాగా నవ్వించే హాస్య నటులు ఎవరు లేరు, మిమ్మల్ని రీప్లేస్ చేసే వాళ్ళు కూడా రాలేరు, ఎందుకంటే అంత గొప్ప జర్నీ చూశారు మీరు. నా అవకాశం ఉన్నంత వరకు మాత్రం నేను మీ అందరికీ ఉపయోగపడ్డాను, అంతవరకు నిజం. ఇప్పుడు ఆయనకి షూటింగ్ ఉంది 2కి, అయినా కానీ కొంచెం హడావుడిగా చేశారు. నెక్స్ట్ మూవీకి మంచి ప్రమోషన్ ఇంటర్వ్యూలో బాబాయ్ విశేషాలు, 50 సంవత్సరాల సినిమా జీవితం, కొన్ని వందల సినిమాలు, కొన్ని వేల అవార్డులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు అన్నీ ఆ ఇంటర్వ్యూలో హ్యాపీగా మీ అందరికీ ఆయన షేర్ చేసుకునే ఒక మంచి ఇంటర్వ్యూ త్వరలో మేము చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.